భయమా? పామంటే భయం. ఆ భయాన్ని కూడా అలంకారంగా మార్చుకునేవాడే శివుడు. మన జీవితంలో భయాలను చూసి పారిపోవద్దు. వాటిని విధించి ఎదిరించి నిలబడాలి అని ఒక, ఒక సూపర్ మెసేజ్ అనమాట. హాయ్ భరణి, ఎలా ఉన్నావు బ్రో? సో, ఈరోజు మహాశివరాత్రి కదా! మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. లైవ్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి. మీరు కూడా శుభాకాంక్షలు చెప్పాలనుకున్నా, లేదంటే కింద కామెంట్ చేయాలనుకుంటే ఓం నమః శివాయ నుంచి కింద కామెంట్ చేయండి. లైక్ అయితే చేయండి. దయచేసి లైక్ అయితే చేయట్లేదు ఎవరు కూడా. నేను చాలా సమయం నుంచి అయితే రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాను, అడుగుతూనే ఉన్నాను, కానీ లైక్ అయితే చేయట్లేదు. దయచేసి లైక్ చేసి కింద కామెంట్ చేయండి. నేను ప్రస్తుతానికైతే మా పొలంలో ఉండి జమ్మి చెట్టు వృక్షం కింద నించొని లైవ్ అయితే చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరైతే చూస్తూ ఉన్నారు. సో, శివుడి వేషధారణ, శివుడు ఎందుకు పామును మెడలో వేసుకుంటాడు? మీ అందరికి ఎవరికైనా తెలిస్తే మాత్రం కింద కామెంట్ చేయండి దాని గురించి. పాముని ఎందుకు వేసుకుంటాడు అనేది. సో, పాముని ఎందుకు వేసుకుంటాడు అనే విషయం అయితే ఇప్పుడు నేనైతే చెప్పబోతున్నాను. పాము అంటే భయం. ఆ భయాన్ని కూడా అలంకారంగా మార్చుకున్నవాడే శివుడు. మన జీవితంలో భయాలను చూసి పారిపోవద్దు, వాటిని ఎదిరించి నిలబడాలని మనకైతే ఒక సింబాలిక్గా మనకైతే చెప్తున్నారు. లేదు బ్రో, తినలేదు.